So hi guys, today we are making bachelor berry with 100 grams protein. చికెన్ని మంచిగా కడుక్కున్న తర్వాత మనము స్పూన్ తోటి స్మాషెస్ చేసేయాలి. దాన్ని స్మాష్ చేసినాక నీట్గా ఒక కడాయిలో తీసుకొని దాంట్లో కొన్ని మసాలాలు లైక్ పెరుగు యాడ్ సమ్ మసాలాలు నీట్గా కలుపుకున్న తర్వాత మనం చికెన్ బ్రెస్ట్ మీద ఆ మసాలాను మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని నీట్గా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. లైక్ 10 minutes కానీ 20 minutes కానీ మనకి ఎంత టైం ఉంటుంది. దాని తర్వాత మనం బిర్యానీకి వాటర్ పెట్టుకున్న తర్వాత కొన్ని దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకొని లైక్ మిర్చి ఎనీ మన విష్ ఏమైనా ఒక 10 minutes తర్వాత రైస్ అనేది ఈ ఫామ్లో వస్తుంది. లైక్ అది చాలా బాయిల్ అవుతుంటుంది. దాంట్లో మనం ఒక 70% కుక్ చేయాలి రైస్ని. 70% తర్వాత మనం చికెన్ బ్రెస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ బ్రెస్ట్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్లో మన లైక్ ఆనియన్స్, మిర్చి, క్యారెట్, కుకుంబర్ మనం ఏ వెజ్జెస్ ఉన్నా ఆ వెజ్జెస్ వేసుకోవచ్చు. బిర్యానీ కదా ఏం కాదు. దాని తర్వాత దాన్ని ఒక 5 minutes మనం నీట్గా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఓపెన్ చేసి దాంట్లో మనం చేసుకున్న గ్రేవీ పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ని యాడ్ చేయాలి. లైక్ ఇలా యాడ్ చేసేసి దాన్ని మనం యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసిన తర్వాత చికెన్ బ్రెస్ట్ని నీట్గా కలుపుకుందాం. దాన్ని మంచిగా మిక్స్ తర్వాత మంచిగా నీట్గా కుక్ అయిపోతుంది. దాంట్లో కొంచెం వాటర్ వస్తాయి. లైక్ మనం హై ఫ్లేమ్లో కూడా కుక్ చేసుకోవచ్చు, లో ఫ్లేమ్లో కూడా కుక్ చేసుకోవచ్చు. లైక్ ఇలా వస్తాయి మనకు అవుట్పుట్. దాన్ని తిరగపెట్టుకొని మనం నీట్గా మళ్ళీ కుక్ చేద్దాం ఒక 10 minutes వరకు. కలుపుకున్న తర్వాత మనం గ్రేవీ అనేది రైస్లో వెళ్ళి కలపాలి. మనం రైస్ బిర్యానీ చేసుకున్నాం కదా, రైస్లో కలిపేసి మనం నీట్గా దాని మీద కొన్ని ఆనియన్స్ వేసుకొని లైక్ ఫ్రై ఆనియన్స్ వేసుకొని దాని తర్వాత కొరియాండర్ పౌడర్ ఇంకా సమ్ కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని మనం ఒక 5 to 5 minutes దాన్ని మనం మంచిగా కుక్ చేయాలి. కుక్ చేసినప్పుడు మనకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. లైక్ ఇలా మనం దాని తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్నాం మనం దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. లైక్ కడ్ కానీ దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు.